హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ ఇంగ్లీష్ హబ్. సో ఈ వీడియోలో మనము గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నాన్ గెస్టెడ్ డిపార్ట్మెంట్ యొక్క ఎగ్జామ్ జరిగింది రీసెంట్గా. సో దాంట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూస్తున్నాము. అండ్ దెర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ పేపర్, గెస్టెడ్ క్వశ్చన్ పేపర్. సో అది కూడా నేను వెంటనే రికార్డ్ చేస్తాను వెరీ సూన్ ఆఫ్టర్ దిస్ వీడియో. బోత్ ఆల్మోస్ట్ 1 hour డిఫరెన్స్లో వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్, దోస్ ఆర్ వాచింగ్ దిస్, వాచ్ ఆల్సో దట్ పేపర్. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ సివియారిటీ, దీని యొక్క రేంజ్ ఏ విధంగా ఉంది అని మనం గమనిస్తే చాలా బేసిక్గా ఉందండి. చాలా బేసిక్ ఇచ్చాడు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పేపర్ ఎంత అయితే మనకు కొన్ని క్వశ్చన్స్ హార్డ్ ఉన్నాయో, అంతకంటే అది ఎంత హార్డ్ ఉందో ఇది అంత ఈజీ ఉందన్నమాట. సో 20 క్వశ్చన్స్లో మన ఛానల్ ఫాలో అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈజీలీ 17 to 18 క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్ చేస్తారు. తక్కువ అసలు ఆన్సర్ చేయరు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ప్రతి వీడియో పెట్టిన వెంటనే వీడియో చేయండి అని చెప్పి మీరు అడుగుతుండడం వల్ల, నేను మళ్ళీ ఎన్ని వర్క్స్ ఉన్నా సరే మళ్ళీ వచ్చి వీడియో చేయడం వల్ల మన ఛానల్ అలాగే కంటిన్యూషన్లో ఉంది, ఫ్లరిషింగ్లో ఉంది. చాలామందికి యూజ్ అవుతుంది. ఐఎమ్ గెట్టింగ్ సో మెనీ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ appreciating the videos. I'm also getting so many mails every day. సార్ ఈ వీడియో చేయండి అని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన ఛానల్ ఇంకా ఇలాగే ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఈస్ ప్లీజ్ షేర్ దీస్ వీడియో లింక్స్, అవర్ ఛానల్ లింక్స్ with your friends. Please keep them as your status in your WhatsApp, in your Facebook, in your Insta, whatever the social media we have, so that we can grow our channel as well as we can also educate some other person. వేరే వాళ్ళకు ఎడ్యుకేట్ చేసిన ఒక మంచి పేరు మనకు ఉంటుంది కాబట్టి, మనం సహాయం చేసిన వాళ్ళం కాబట్టి, లెట్ us share and flourish our channel. This is not my channel, this is all our channel. Okay? Because దీని నుండి వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఛానల్ నుండి 90% ఆఫ్ ద టైమ్స్ అంటే 90% ఆఫ్ ద అమౌంట్ని మోస్ట్లీ అయితేనేమో మన ఛానల్ ఖర్చుకు యూజ్ చేస్తాను. రీసెంట్గా వచ్చిన యూట్యూబ్ అమౌంట్తోనే మనము యాప్ని పర్చేస్ చేసాము. అంతకు ముందు వరకు వచ్చిన అమౌంట్ని మనము పేద పిల్లలకు, బుక్స్ లేని పిల్లలకు, కొంచెం ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్ ఉన్న పిల్లలకు సహాయం చేస్తూ వస్తున్నాం. సో పర్సనల్ యూసేజ్కి చాలా తక్కువ యూజ్ చేశాను అనమాట. నేను చాలా తక్కువ యూజ్ చేశాను అమౌంట్. మనకు వచ్చే అమౌంట్ కూడా పెద్దదిగా చాలా తక్కువ వస్తుంది. సో వచ్చిన కొంచెం కూడా మళ్ళీ వెంటనే మనం సర్వీస్ లాగా చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా అంటే ఇట్ ఈస్ మై డిజైర్. వన్ సైడ్ ఈజ్ టు టీచ్ యూ, అనదర్ సైడ్ ఈజ్ టు హెల్ప్ అదర్స్. సో మీరు కూడా దాంట్లో పార్ట్ అవుతూ ఉంటారు మీరు ఇలా షేర్ చేయడం వల్ల. సో ఐ హోప్ యూ విల్ హెల్ప్ మీ ఇన్ షేరింగ్ ద వీడియోస్, రైట్? సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, if you are watching our channel for the first time, don't forget to visit our channel. This is our channel's interface, and once you go here you will find all the different videos on all the different grammar parts. చాలా మంది సార్ ఈ వీడియో అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్లేలిస్ట్లో మ్యాక్సిమం ప్లేలిస్ట్ అన్నీ కూడా మీకు సపరేట్ చేసి ఉంచాను. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీకు డిఫరెంట్ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. వీడియో సెర్చ్ చేయండి ప్లేలిస్ట్లో. బికాస్ మోస్ట్లీ మీరు నన్ను అడిగితే నేను మీకు లింక్ షేర్ చేయొచ్చాము, కానీ I'm finding myself very busy these days because I am also preparing for the exams and all. So please try to search them from the playlist, right? Okay. Without making any delay, let us get into question number 131 on the screen. Look at the sentence. Please pass me dash salt. Fill in the blank icharu. Okay na? The question is please pass me dash salt. Okay. Carefully చూడండి. ఇది ఒక రిక్వెస్ట్. ఏ విధమైన రిక్వెస్ట్ అంటే, ఇది పర్సన్ ఏ ఈజ్ ఆస్కింగ్ పర్సన్ బి. పర్సన్ ఏ పర్సన్ బిని అడుగుతున్నారు. ఓకేనా? పర్సన్ బి దగ్గర ఒక సాల్ట్ ఉంది. లెట్ us say సాల్ట్ చిన్నది ఇలా ఒక బాక్స్ లాగా ఉంది. ఈజ్ ఆస్కింగ్ ప్లీజ్ గివ్ దిస్ సాల్ట్ అని. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ బేస్ చేసుకుని ఆర్టికల్ని యూజ్ చేయాలి. కేర్ఫుల్గా చూడండి. ఇది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాన్ సాల్ట్ అనే యూజ్ చేయలేము, ఎనీ సాల్ట్ అని కూడా యూజ్ చేయలేము, తీసేయండి. ఎనీ సాల్ట్ అంటే ఇక్కడ ప్లీజ్ పాస్ మీ అని అన్నారు అనుకోండి, సంథింగ్ విచ్ ఈజ్ ఆల్రెడీ విజిబుల్, అక్కడ ఉన్న సాల్ట్ని ఏమంటున్నాము, ఎనీ అనేది ఇన్విజిబుల్ కేసు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెన్స్ మనకు దా అయినా కావాలి, ఏ అయినా కావాలి. మనకు తెలుసు ఆల్రెడీ దా అనేది పర్టికులర్ రెఫరెన్స్,
అలాగే ఏ అనేది నాట్ పర్టికులర్, అంటే డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం, రైట్? సో ప్లీజ్ పాస్ మీ. ఆల్రెడీ అక్కడ ఉన్న సాల్ట్ నాకు ఇవ్వమంటున్నాను కాబట్టి, రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు ఇది డెఫినెట్ అవుతుందా, ఇండెఫినెట్ అవుతుందా? డెఫినెట్ మాత్రమే అవుతుంది. మోర్ ఓవర్ ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. సాల్ట్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్తోని ఏ అండ్ యాన్ అసలు డైరెక్ట్గా యూజ్ చేయలేము. వెరీ సింపుల్ ఆన్సర్. సో మీ ఆన్సర్ ఇక్కడ ఏం రావాలి? కేవలం ఫస్ట్ వన్ మాత్రమే. చాలా ఈజీ ఆన్సర్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ let us move to the next question. Question number 132. Again another fill in the blank, another article. I have dash dog that loves to play fetch. Playing fetch. Fetch అంటే మీకు ఐ థింక్ ఐడియా ఉంటుంది అనుకున్నా. ఫెచ్చింగ్ అని అంటే కొన్ని డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఒక వస్తువు దూరంగా పడేస్తే అదే వస్తువును మళ్ళీ తీసుకొస్తుంది ఆ డాగ్ వెళ్ళి. దట్ ఈస్ కాల్డ్ ఫెచింగ్. ఓకే, నౌ ఐ హ్యావ్ డాష్ డాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ డాగ్ అయితే రాదు, కౌంటబుల్ అయినా కూడా అండ్తో మనం ఓన్లీ ఓవల్స్ యూజ్ చేస్తాం, తెలుసు కదా. సమ్ డాగ్ రాదండి. సమ్ తర్వాత కౌంటబుల్ నౌన్ వస్తే ఈ కౌంటబుల్ నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్లో ఉండాలి. ఇది కూడా ఒక రూల్, గుర్తుపెట్టుకోవాలి ఇది. సమ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ కూడా వస్తుంది. అలా వస్తే అది కేవలం సింగులర్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. దీన్నే మనం ఏం రూల్ అంటామంటే సనం రూల్ అని అంటాం. ఏం రూల్ అంటాం? సనం రూల్ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూల్. ఈ వర్డ్స్ నేర్చుకోండి, ఒక గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఎస్ అంటే సమ్, ఏ అంటే ఎనీ, ఎన్ మీన్స్ నన్, ఏ మీన్స్ ఆల్, ఎం మీన్స్ మోర్ ఆర్ మోస్ట్. వీటితో రూల్ ఏంటి, వీటి స్పెషల్ కేటగిరీ ఏంటి అని అంటే దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ బోత్ యాజ్ ద ప్లూరల్స్ అండ్ ఆల్సో సింగులర్స్. వీటిని సింగులర్స్గా యూజ్ చేయొచ్చు, అలాగే ప్లూరల్స్గా కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు సింగులర్ ఎప్పుడు ప్లూరల్ అవుతాయంటే వీటి తర్వాత ఒకవేళ వచ్చే నౌన్ అనేది కౌంటబుల్ నౌన్ అయి ఉంటే, ఇఫ్ అట్ ఆల్ ఇది కౌంటబుల్ నౌన్ అయి ఉంటే, రిమెంబర్ ఇది కేవలం ప్లూరల్లోనే ఉంటుంది. ప్లస్ వచ్చే వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉంటుంది. ఓకేనా, వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉంటుంది. తర్వాత అన్కౌంటబుల్ నౌన్ అయితే అన్కౌంటబుల్. హవెవర్ అన్కౌంటబుల్ నౌన్ అంటేనే సింగులర్ కదా, వాటికి ప్లూరల్స్ ఉండవు అసలు. సో ఇది సింగులర్లోనే ఉంటుంది, వచ్చే వర్బ్ కూడా సింగులర్లో ఉంటుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రూల్. సింపుల్గా చెప్తానండి, వినండి ఒకసారి. సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ద క్లాస్ అని అన్నాం. సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు సమ్ వచ్చింది ఇక్కడ, ఆల్రెడీ బాయ్స్ అన్నాము, ఆర్ అన్నాము. బాయ్స్ అనేది కౌంటబుల్ కదా, ప్లూరల్, ఆర్ కూడా ప్లూరల్. ఈ విధంగా యూజ్ చేయాలి. దీన్నే మళ్ళీ సమ్ వాటర్ ఈజ్ వేస్టెడ్. ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, మళ్ళీ సమ్ యూజ్ చేసాము, బట్ వాటర్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్, ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఈజ్ వచ్చింది వెంటనే, ఈజ్ అనేది కూడా సింగులర్కి యూజ్ చేస్తాం. సో అన్కౌంటబుల్ నౌన్ ప్లస్ సింగులర్ కాంబినేషన్, కౌంటబుల్ నౌన్ ప్లస్ ప్లూరల్ కాంబినేషన్. రెండిట్లో కామన్గా ఉంటే ఏంటి అంటే సమ్. ఈ విధంగా వీటన్నిటిని యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా, రైట్. సో సమ్ అనే వర్డ్ని యూజ్ చేయలేము, డాగ్ అనేది కౌంటబుల్ అవుతుంది కాబట్టి. ఏ అంటేనేమో జనరలైజేషన్, దాంటేనేమో పర్టికులరైజేషన్. నౌ ఐ హ్యావ్ ద డాగ్ దట్ లవ్స్ టు ప్లే ఫెచ్. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే దట్. ఇది ఒక రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఎలాంటి రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇది కేవలం స్పెసిఫిక్ కేసెస్కి మాత్రమే యూజ్ చేస్తాం. దేని కేసెస్కి? స్పెసిఫిక్ కేసెస్కి మాత్రమే యూజ్ చేస్తాం. అంటే అగో అదే డాగ్ అని చెప్పడానికి యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ స్పెసిఫిక్ కేస్ సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు రిపిటేషన్ ఆఫ్ స్పెసిఫిక్ కేస్ రాదు. దట్ మీన్స్ యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఏ. సో ఐ నో ఏ పర్సన్ దట్ లవ్స్ మనీ. ఈ విధంగా యూజ్ చేయొచ్చు. సో ఐ నో ఏ డాగ్ దట్ లవ్స్, ఆర్ ఐ హ్యావ్ ఏ డాగ్ దట్ లవ్స్ టు ప్లే ఫెచ్. ఓకే, సో ఈ విధంగా సెంటెన్స్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 133. షీ హ్యాస్ ఏ డాష్ వాయిస్ దట్ క్యాప్టివేట్స్ ద ఆడియన్స్. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అంటామండి దీన్ని. ఆడ్ వన్ అవుట్ అంటే మీనింగ్ బేస్డ్గా ఎలిమినేట్ చేయొచ్చు, అదొక పాయింట్ ఉంది. ఇంకోటి ఏముంది, అగ్లీలో యూ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ రావాలి. అది ఎలాంటి వాయిస్ అంటే దట్ క్యాప్టివేట్స్ ద ఆడియన్స్. క్యాప్టివేట్ ద ఆడియన్స్ అంటే ఆడియన్స్ని మంత్రముగ్ధులను చేస్తున్నట్లు అర్థం. అంటే వాళ్ళ కంప్లీట్ అటెన్షన్ తీసుకుంటుందంట ఆమె. ఎలాంటి వాయిస్ అయితే కంప్లీట్ అటెన్షన్ తీసుకుంటుంది చెప్తారా? సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేరే వేరే సాంగ్స్ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి మీమ్స్కి. ఏది మన మోనోబా ప్రోగ్రాంలో ఒక ఇద్దరు సాంగ్స్ పాడారు కదా, ఓకేనా? ఆ సాంగ్స్ కింద కామెంట్లో కామెంట్ చేయొచ్చు, పర్లేదు. ఓకేనా, సమ్ టైమ్స్ వీ షుడ్ హ్యావ్ ఫన్, రైట్? ఓకే, నా ఈమె ఎక్కడ అలాంటి వాయిస్ కాదండి, అలాంటి వాయిస్ గురించి మనం మాట్లాడట్లేదు. మంచి వాయిస్, ఆమె చాలా అట్రాక్ట్ చేసింది అనమాట ఆడియన్స్ని. సో డెఫినెట్ వాయిస్ అంటామా, సాఫ్ట్ వాయిస్ అంటామా, హార్ష్ వాయిస్ అంటామా, విచ్ ఈజ్ సెన్సిబుల్ ఆన్సర్?
సాఫ్ట్ వాయిస్ ఉండి చాలా బాగా పాడింది కాబట్టి, బాగా మాట్లాడింది కాబట్టి, దట్ ఈస్ ద రీజన్ షీ క్యాప్టివేటెడ్ ద ఆడియన్స్ లేదా దేర్ అటెన్షన్. ఓకే, అలా యూజ్ చేయాలి. ఆన్సర్ కమ్స్ విత్ 3. నెక్స్ట్, ఐఎమ్ గోయింగ్ డాష్ ఏ వెకేషన్ నెక్స్ట్ వీక్. ఐఎమ్ గోయింగ్ బై ఏ వెకేషన్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ వెకేషన్ కూడా రాదు, ఐఎమ్ గోయింగ్ ఎట్ ఏ వెకేషన్ కూడా రాదు. రిమైనింగ్ ఏంటి ఆన్సర్? ఓన్లీ ఆన్. ఇది చదవడం రావాలి, అంటే మన సెంటెన్స్ ని విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అని కొంచెం తెలియాలి మనకు. గోయింగ్ ఆన్ ఏ వెకేషన్ కంటే వెకేషన్కి వెళ్తున్నానని అర్థం కాదు ఇక్కడ. వెకేషన్లో ఉంటాను, వెకేషన్కి వెళ్ళిపోతున్నాను అనే ఒక పాయింట్. ఆ ఎక్స్ప్రెషన్ని మనము గోయింగ్ ఆన్ ఏ టూర్ అని అంటాం. ఐడియా ఉంది ఇప్పుడు? ఇది గోయింగ్ ఆన్ ఏ టూర్ అని అంటూ ఉంటారు, ఐడియా ఉందా? గోయింగ్ టు ఏ టూర్ అనరు, గోయింగ్ ఆన్ ఏ టూర్ అంటారు. ఓకేనా? సో ఆన్సర్ కమ్స్ విత్ ద 4th వన్, ప్రిపోజిషనల్ రూల్ అండి ఇది. నెక్స్ట్ వన్, ఇది ఎర్రర్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎర్రర్. ఇలాంటి మన చిన్న జుజుబి ఇవి, అవునా కదా? మన ఛానల్ ఫాలో అయ్యాలి, ఇంకా అసలు ఇది ఆలోచించరు. 2-3 సెకండ్స్ కూడా చదవరు, ఇంకా ఎక్కువ చదివేసి వెంటనే వెళ్ళిపోతారు పక్కకి, వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు. షీ, ఇది మనం ఎప్పుడు చెప్పుకునే ఆన్సరే. ఐ, వి, యూ, దే మనకుండే ప్రొనౌన్స్ ఇవే కదా. హీ, షీ, ఇట్. ఓకే, ఐ, వి, యూ, దేకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏం యూజ్ చేస్తాం మనం? హ్యావ్ యూజ్ చేస్తాము. హీ, షీట్కి ఏం యూజ్ చేస్తాం? హ్యాస్ యూజ్ చేస్తాం. సింపుల్ ఆన్సర్ కదా. సో షీ హ్యావ్ కాదు, ఏం రావాలి ఇక్కడ? షీ హ్యాస్. దట్ ఈస్ ఇట్. ఇఫ్ యూ నో ద స్ట్రక్చర్, ఇవన్నీ మీకు కొత్తగా చెప్పట్లేదండి, మన ఛానల్లో డిస్కస్ చేసినవి ఇవన్నీ కూడా. వీటి గురించి సపరేట్గా వీడియో నేను మన యాప్లో పెడతాను వెరీ సూన్. యాప్ రిలీజ్ చేసినప్పుడు మీకు అందరికి చెప్తాను. బట్ అప్పటి వరకు మీరు ఇవి నోట్స్లో రాసుకోవాలండి, ఒక దగ్గర రాసుకుంటేనే మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ షీ హ్యావ్ కాదు, ఏం రావాలి ఇక్కడ? షీ హ్యాస్ రావాలి. క్లియర్? నెక్స్ట్, హీ అరైవ్డ్ ఆన్ ద ఎయిర్పోర్ట్ ఎస్టర్డే. సరే, హీ అరైవ్డ్ అని ఉంది, ఎస్టర్డే అని ఉంది. అరైవ్డ్ అనేది వర్క్ ఫార్మ్ 2 కదా, ఎస్టర్డేకి మ్యాచ్ అవుతుంది, జరిగిపోయిన విషయం ఆల్రెడీ బాగానే ఉంది. హీ ఉంది, అరైవ్డ్, ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ V2 కూడా యూజ్ చేయొచ్చు. ఎస్టర్డేకి వర్బ్ కూడా కరెక్ట్గానే ఉంది, రెండు మ్యాచ్ అయినాయి, బాగానే ఉంది. ద ఎయిర్పోర్ట్ అనేది ఒక నౌన్, దాన్ని ఎలాగో ఎర్రర్ అనలేము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో ఎక్కడ కూడా నో ఎర్రర్ ఆప్షన్ లేదు, గమనిస్తున్నారా? అంటే 100% ఎర్రర్ ఉంది, 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాల్సిందే. సో ఆన్సర్ ఏం చెప్తారు ఇప్పుడు? ఆన్. సో హీ అరైవ్డ్ ఆన్ ద ఎయిర్పోర్ట్ కాదు, ఎట్ ద ఎయిర్పోర్ట్ అని యూజ్ చేస్తాము. ఎందుకు అని అంటే, ఆన్ అంటే ఎయిర్పోర్ట్ మీద ల్యాండ్ అయినట్టు, ఎయిర్పోర్ట్ మీద అరైవ్ అయినట్టు. ఎయిర్పోర్ట్ మీద కాదు, ఎయిర్పోర్ట్లో లేదా ఎయిర్పోర్ట్ దగ్గర అరైవ్ అయ్యాడు. అలా చెప్పడాన్ని ఐఎమ్ ఎట్ ద బస్ స్టాప్, ఐఎమ్ ఆన్ ద బస్ స్టాప్ అంటామా, ఐఎమ్ ఎట్ ద బస్ స్టాప్ అంటామా? ఐఎమ్ ఎట్ ద బస్ స్టాప్, ఐఎమ్ ఎట్ ద రైల్వే స్టేషన్, ఐఎమ్ ఎట్ ద స్కూల్, ఐఎమ్ ఎట్ ద పార్క్, ఇలా యూజ్ చేస్తాం. క్లియర్? సో ఆ విధంగానే హీ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఎస్టర్డే. క్లియర్? నెక్స్ట్, they are going to will visit their grandparents next week. యాక్షన్ ఎప్పుడు జరగబోతుంది? నెక్స్ట్ వీక్ జరగబోతుంది. అంటే ఇట్ ఈస్ అ రెఫరెన్స్ టు ద ఫ్యూచర్ యాక్షన్. బట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీక్ జరగబోయే యాక్షన్ ఏంటి అని అంటే, దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ యాక్షన్. ఇది ఏం యాక్షన్ అండి? ఇక్కడ ప్లాన్డ్ యాక్షన్. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ అవ్వడాన్ని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నారు, ఆల్రెడీ ముందుగానే. అర్థమైందా? సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దేకి ఆర్ వచ్చింది, ఇది అబ్సల్యూట్లీ ఫైన్. ఐ, వి, యూ, దే. ఓకేనా? ఐ, వి, యూ, దే, ఈ 4 ఆర్ యూజ్ చేస్తాము. అలాగే హీ, షీ, ఇట్, వీటికి ఏం యూజ్ చేస్తాం మనము? ఈజ్ యూజ్ చేస్తాము. ఓన్లీ ఐకి సపరేట్గా యామ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సరే, ఆర్ గోయింగ్ టు విల్ విజిట్, ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. విల్ ప్లస్ V1 అంటేనేమో సింపుల్ ఫ్యూచర్ని తెలిపేది. సింపుల్ ఫ్యూచర్, ఇది ఎలాంటి సింపుల్ ఫ్యూచర్ అంటే అన్నోన్ కేసు అనమాట. అంటే ఈ యాక్షన్ జరగడానికి ఛాన్స్ ఉండొచ్చు, జరగవచ్చు. ఇప్పుడు ఐ విల్ కమ్ టుమారో అంటే నేను రావచ్చు రాకపోవచ్చు, నాకు ప్రాబ్లం లేదు, వస్తా అని చెప్తున్నా అంతే. అది ఖచ్చితంగా వస్తానా లేదా క్లారిటీ లేదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టుమారో అంటే అర్థం ఏంటి అని అంటే, ఈ గోయింగ్ టు కాంబినేషన్ ఏంటి అని అంటే, దిస్ స్పీక్స్ అబౌట్ ద ప్లాన్డ్ యాక్షన్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసెస్. ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్స్ని ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండడాన్ని మనము గోయింగ్ టు విజిట్ లేదా గోయింగ్ టు సీ ఎ మూవీ. గోయింగ్ టు అంటే మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక్కడ. గోయింగ్ టు అంటే వెళ్తూ ఉన్నాను అని కాదు అక్కడ దాని అర్థం. గోయింగ్ టు అంటే దీని అర్థం అబౌట్ టు. అబౌట్ టు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లాన్డ్ ఆల్రెడీ అని అర్థము. బేసిక్గా గోయింగ్ అంటే వెళ్ళడము, వెళ్తూ ఉండడం కదా. మనం ఆ మిస్టేక్లో అటు వెళ్ళిపోతాం, మీనింగ్ అది కాదు అక్కడ. సో గోయింగ్ టు అని అంటే అబౌట్ టు విజిట్, ఆ పని చేయబోతున్నాను అని చెప్పడానికి కూడా మనం గోయింగ్ టు. స్పెషల్లీ అది ఎలాంటి మీనింగ్ వస్తుందంటే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ గోయింగ్ టు వచ్చింది, మళ్ళీ ఇక్కడ విల్ అవసరం లేదు, అన్నెసెసరీ కేస్. సో అందుకనే ఆప్షన్ 4 ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఇచ్చాడు చూడండి. విల్ ఇక్కడ అవసరం లేదు, విల్ విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్.
మళ్ళీ దే వచ్చింది, దేర్ వచ్చింది, ఇవి రెండు కూడా మ్యాచ్ అయ్యి గమనించాలి. దే ఇచ్చాడు కదా, దేర్కి బదులు హీజ్ అంటాడు, హర్ అంటాడు, ఇలాంటి కాంబినేషన్స్ ఇస్తాడు. సో దే ప్రొనౌన్కి మళ్ళీ దేర్ ప్రొనౌనే కనెక్ట్ అవ్వాలి. క్లియర్? నెక్స్ట్ వన్, షీ కుక్స్ అండ్ క్లీన్ ద హౌస్ ఎవ్రీ డే. వెరీ ఈజీ ఆన్సర్. ఎవ్రీ డే, ఈ ఇండికేటర్స్ మనం అసలు చాలా ఈజీ. ఎవ్రీ డే అంటే డైలీ యాక్షన్ కదా. డైలీ యాక్షన్ అంటే ఏ సెంటెన్స్ అండి? టెన్స్ ఏం రావాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ, వి, యు, దే, ఈ 4 సబ్జెక్ట్స్కి మనం ఏమి యూజ్ చేస్తాం? V1. అలాగే హీ, షీ, ఇట్, ఈ సబ్జెక్ట్స్కి ఏమి ఉపయోగిస్తాం? V5. వర్క్ ఫ్రమ్ 5 రావాలి. అంతే కదా, మనకు తెలిసిన రూలే కదా, కొత్తదైతే కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ షీ కుక్స్ అన్నాడు, ఆల్రెడీ V5 అయిపోయింది. ఓకే, క్లియర్, వెల్ అండ్ గుడ్. ఎవ్రీడే యాక్షన్ కుక్స్ బాగానే ఉంది. అండ్ క్లీన్లోకి వచ్చేసరికి ఏముంది ఇక్కడ? V1. ఆన్సర్ దొరికిందా? ఏం రావాలి ఇక్కడ? ఎస్ రావాలి. అంటే వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ కంప్లీట్లు V5, V1 రాకూడదు. ఎందుకనంటే ఆమె రోజు చేసే యాక్షన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. కేర్ఫుల్గా సెంటెన్స్ని ఆన్సర్ చేయాలి. ఈజీ ఆన్సర్. కుక్స్ ఉంది, V5, అండ్ ఉంది, అండ్ తర్వాత మళ్ళీ ఏం రావాలి? V5. కుక్ చేసేది ఆమెనే, క్లీన్ చేసేది కూడా ఆమెనే కదా. సో ఒక వెర్బ్లో ఇంకొక వెర్బ్లో యూజ్ చేయలేము. ఒకటే యాక్షన్, ఆమె రోజు చేసే పనులు ఇవి. సో ఆన్సర్ మస్ట్ బి ఉండేది సెకండ్ పార్ట్. చాలా మంది అనుకుంటారు మరి సార్ క్లీన్ ఇక్కడ ఉంది కదా, కుక్స్ని కుక్లోకి చేంజ్ చేయొచ్చా అంటే లేదండి. ఎందుకు అనంటే హీ షీట్కి మనకు రావాల్సింది V5, V1 కాదు. క్లియర్? నెక్స్ట్, యు ఆర్ గోయింగ్ టు బి లేట్. ఈజీ ఆన్సర్. ఏముంది అక్కడ? యు ఉంది, ఆర్ని షార్ట్గా రాశాడు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి లేట్ అన్నాడు. సింపుల్గా మనము నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ని తీసేసి పాజిటివ్లోకి చేంజ్ చేసాము. పాజిటివ్ ఆల్రెడీ ఆర్ ఉంది, యూని ఇటువైపు తీసుకురావాలి. ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఆర్ యూ. ఆన్సర్ కమ్స్ విత్ 2. డౌట్ ఏమన్నా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఈజీ ఆన్సర్ కదా. మనకు కావాల్సింది ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్. ఆల్రెడీ నాట్ కూడా పక్కనే ఇచ్చాడంటే నెగిటివ్లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్ మనకు దేంట్లో ఉండాలి? పాజిటివ్లో. పాజిటివ్లో అంటే ఆల్రెడీ ఆర్ అంటే తీసేయాలి అక్కడ, ఇక మీరు దాన్ని గమనించొద్దు. సో ఆర్ అది ఓకేనా, ఆర్ నాట్ అని ఉంది. ఆర్ నాట్ గోయింగ్ టు బి లేట్. సార్ మరి వర్ నాట్ అని ఉండొచ్చు కదా అంటే వర్ అని కూడా అయి ఉండొచ్చు, మనం చెప్పలేము. కానీ నాట్ గోయింగ్ టు బీ లేట్, గోయింగ్ టు బీ లేట్ కమ్స్ విత్ ద కేస్ ఆఫ్ అప్కమింగ్ కేస్. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, గోయింగ్ టు విజిట్, గోయింగ్ టు గో దేర్ అని. ఇలా గోయింగ్ టు బీ లేట్ అనే కాంబినేషన్ ఇక్కడ కూడా వెళ్ళడం అని కాదు, అప్కమింగ్ కేస్ అనమాట. సో అప్కమింగ్ కేస్కి రిలవెంట్గా ఉంది కాబట్టి ప్రెజెంట్ ఫామ్ తీసుకుంటాం, పాస్ట్ కాదు ఇక్కడ. క్లియర్? నెక్స్ట్, యా, అనదర్ కేక్ వాక్ ఫర్ అస్. ఏంటి కేక్ వాక్ అంటే? సింపుల్ టాస్క్ అనమాట. ఏంటది? వీ హ్యావ్ టు చేంజ్ ద వాయిస్. ప్యాసివ్ వాయిస్లో రాయమన్నారు. దే ఆర్ బిల్డింగ్ ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ది రివర్. వెరీ వెరీ ఈజీ. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఆల్రెడీ మనం వీడియో కూడా పెట్టామండి, తెలియని వాళ్ళు చూడండి వెంటనే. దేని మనకి ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్. మధ్యలో ఏమొచ్చింది? R+V4. ఏం బిల్డ్ చేస్తున్నారు? ఏ న్యూ బ్రిడ్జ్. ఇదేంటి మనకి ఇక్కడ? ఆబ్జెక్ట్. క్లియర్? సో R+V4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కదా. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏం రావాలండి? ఈస్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఈ స్ట్రక్చర్ మనకు రావాలి. ఎట్లా వచ్చింది సార్ అని అంటే రూల్ అది. ఆ వీడియో మీకు ఆల్రెడీ పెట్టాను, అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి మీకు తెలియని వాళ్ళు. ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వీడియో ఉంటుంది, ఒక 10-15 వీడియోస్ బ్యాక్ ఉంటుంది, చూడవచ్చు. నా స్ట్రక్చర్ చూడండి కేర్ఫుల్గా. మనకు రావాల్సింది ఈజ్, యామార్లో ఒక వర్డ్ రావాలి, బీయింగ్ రావాలి. ఇప్పుడు న్యూ బ్రిడ్జ్ అన్నాం కదా, న్యూ బ్రిడ్జ్ ఈజా, న్యూ బ్రిడ్జ్ యామా, న్యూ బ్రిడ్జ్ ఆరా, ఇది సబ్జెక్ట్లోకి వచ్చేస్తుంది కదా. న్యూ బ్రిడ్జ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లోకి వస్తుంది. న్యూ బ్రిడ్జ్ ఈజ్ రావాలి. సో న్యూ బ్రిడ్జ్ ఈజ్ ఉంది, వాస్ తీసేయండి, ఈజ్ ఉంది, ఓకే, హ్యాజ్ రాదు. నౌ ఇంకొక నెక్స్ట్ వర్డ్ ఏంటి మనకు రావాల్సింది? బీయింగ్. ఇక్కడ బీయింగ్ ఏమైనా కనిపిస్తుందా? లేదు, అది కూడా ఎలిమినేటెడ్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ఎలిమినేషన్. వెరీ సింపుల్. ఇంతకంటే సింపుల్గా నాకు తెలిసి, అంటే ఇది సింపుల్ అవ్వాలంటే ముందు కొంచెం మీరు టాపిక్ నేర్చుకోవాలండి, లేదంటే కష్టం అవుతుంది. సో కొంచెం టాపిక్ నేర్చుకోండి, చూడండి, వీడియో చూడండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖాళీ ఉన్నప్పుడు కామెంట్స్ నేను చూస్తూ దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. కొంతమంది సార్ నా కామెంట్కి హార్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే అవి చూస్తే నవ్వు వస్తుంది కొంచెం. అంటే లైక్ నేను బిజీగా ఉన్నప్పుడు సడన్గా ఏదైనా మెసేజ్ వచ్చిందేమో అని చూస్తున్నాను అనమాట. మధ్యలో కామెంట్ ఉంటుంది, ఒక కామెంట్ ఏమో హార్ట్ సింబల్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఐ ఫీల్ హ్యాపీ. కాకపోతే అంటే క్లాస్ చెప్పేది వదిలేసి పక్కన దానికి మళ్ళీ హార్ట్ సింబల్ ఇవ్వడము, ఇలా కొంచెం డైవర్ట్ అయిపోతున్నాను అనమాట. సో వ్యాలిడ్ కామెంట్స్ కానీ వ్యాలిడ్ డౌట్స్ కానీ ఏమన్నా మీకుంటే 100% నేను రిప్లై ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? తర్వాత నెక్స్ట్, అనదర్ సెంటెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ యాక్టివ్ వాయిస్.
ద బుక్ వాజ్ రిటర్న్, ఆల్రెడీ వర్స్ ప్లస్ V3 ప్యాసివ్లు ఇచ్చారండి. బుక్ వాజ్ రిటర్న్ బై అని అన్నాడు. వర్స్ ప్లస్ V3 వచ్చేది మనకి ఎక్కడంటే సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్లో. సో సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్ ఏంటి మనకి ఇప్పుడు మరి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే కదా. ఇక్కడ చూడండి వాజ్ రైటింగ్ అన్నారు, రాదు, ఇది ఓన్లీ V2 కావాలి మనకి. వాజ్ జేకే రోలింగ్ రోట్ అన్నారు, ఇది V2నే, ఓకే. హ్యాడ్ రాదు, హ్యాజ్ రాదు, ఆన్సర్ ఏంటి ఓన్లీ సెకండ్. ఇక్కడ ఏం హెల్పింగ్ వర్బ్స్ రావు, ఓన్లీ V2 వర్బ్స్ వస్తుంది. సో ఆన్సర్ కమ్స్ విత్ సెకండ్. వెరీ ఈజీ ఆన్సర్. సెంటెన్స్ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు మనం. రూల్ వస్తే అలా చూస్తూ క్వశ్చన్ చూస్తూ ఆన్సర్ పెట్టేసేయచ్చు, ఓకేనా. అసలు పెద్ద కష్టమైన విషయమే కాదు, స్కోరింగ్ సెక్షన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ idiomatic expressions. We have been discussing the issue for too long. Let us cut to the chase and make a decision. See careful గా sentences రెండు careful గా చదివితే మీకు ఆన్సర్ వస్తుంది. We have been discussing the issue. ఎంతసేపు నుండి? for too long. అరే చాలా టైం నుండి డిస్కస్ చేస్తున్నాం. Let us cut to chase and make a decision quickly అనే వర్డ్ ఇక్కడ. ఈ డిసిషన్ కట్ షార్ట్ చేసేద్దాం, ఇంత టైం అవసరం లేదు, we are wasting the time అనే మీనింగ్ ఇక్కడ. So look at this. To make a quick decision, to take a short break కాదు, to change direction abruptly ఇది కూడా కాదు. To make a quick decision, to get straight to the point. కట్ టు ద చేజ్ అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, మీకు బీట్ అరౌండ్ ద బుష్ అనే ఈడియం గుర్తుందా? బీట్ అబౌట్ ద బుష్ లేదా బీట్ అరౌండ్ ద బుష్ అని కూడా అంటాం. బీట్ అబౌట్ ద బుష్ లేదా బీట్ అరౌండ్ ద బుష్ అని కూడా అంటాం. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ నాట్ టు గో బియాండ్ ద డైరెక్ట్ పాయింట్. డైరెక్ట్ పాయింట్ వెనక్కి వెళ్ళకుండా ఉన్న పాయింట్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని మనము ఈ డోంట్ బీట్ అబౌట్ ద బుష్ అని అంటాం. ఎవరైతే స్ట్రైట్ గా రాకుండా ఇండైరెక్ట్ మాట్లాడుతుంటారో వీ కెన్ సే దే ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ లేదా బీటింగ్ అబౌట్ ద బుష్. సో అలా స్ట్రైట్ పాయింట్కి రావడానికి ఇంకొక ఈడియం ఏంటి అని అంటే మనకి ఇక్కడ కట్ టు ద చేస్ అంటే అంత సోదొద్దు, డైరెక్ట్ పాయింట్కి రా అని మన డైలాగ్ ఉంటుంది చూసారా మూవీలో, అదే ఇది. ఆన్సర్ కమ్స్ విత్ ద ఫోర్త్ వన్. ఓకే, నెక్స్ట్ another relevant one. Hit the nail on the head అని అంటే టు స్పీక్ లైక్ ఫ్రాంక్లీ, బోల్డ్లీ, ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్ అవే ఆన్ ద ఫేస్ చెప్తూ ఉంటారు కదా, దాన్నే మనం హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ అంటాం. దీని మీనింగ్ అడిగారు. టు మిస్ ద టార్గెట్ కాదండి, తీసేయండి. ఫిక్స్ సంథింగ్ దట్ ఈస్ బ్రోకెన్, నో. ఫైండ్ సొల్యూషన్, నాట్ పాసిబుల్. యాక్యురేట్ అంటే ఉన్నది ఉన్నట్టుగా, అలాగే ప్రిసైజ్ గా యాజ్ ఇట్ ఈస్ గా మాట్లాడాలని మనం హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ ఇడియమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ప్రోవర్బ్. ప్రోవర్బ్స్ చాలా రేర్. ఐ థింక్ నేను వీడియోస్ చేసిన గత 10 to 15 పేపర్స్లో ఎక్కడ కూడా ప్రోవర్బ్స్ రాలేదు అనుకుంటున్నా నేను. ఇది కూడా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తారు, కాకపోతే చూడండి ఇక్కడ. ఏ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఏ పెన్నీ ఎర్న్డ్. పెన్నీ అని అంటే మన లాంగ్వేజ్ చెప్పాలంటే పైసా లాగా, చిన్న చిన్న పైసలు అంటే కొంచెం మనం సేవ్ చేస్తే అది ఎక్కువ ఎర్నింగ్స్ ఇస్తుంది. ఆ పెన్నీ ఎర్న్డ్ అనే అర్థం. అంటే ఫైనల్గా అక్యుములేట్ ఎక్కువ మనీ మనం సేవ్ చేసుకోవచ్చు అనే అర్థం ఇక్కడ. ఎర్నింగ్ మనీ టేక్స్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్, ఇది దీని గురించి కాదు. సేవింగ్ స్మాల్ అమౌంట్స్ కెన్ అక్యుములేట్, ఇంకా ఇక్కడ వర్డ్ యూజ్ చేశాను చూడండి, టు లార్జర్ సేవింగ్స్. చిన్న మొత్తం సంపాదిస్తే జస్ట్ లైక్ మన కిడ్డీ బ్యాంక్, చిన్నపిల్లలు మనీ సేవ్ చేస్తుంటారు కదా, ఆ విధంగా. సో ఇఫ్ దే సేవ్ ద మనీ ఇన్ సచ్ ఎ వే, దెన్ ద అవుట్కమ్ వుడ్ బి వెరీ లార్జర్. క్లియర్? నెక్స్ట్, మనీ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాదు, మనీ కెన్ మేక్ పీపుల్ గ్రీడీ, నో. యువర్ ఆన్సర్ కమ్స్ ఓన్లీ విత్ ద సెకండ్ వన్. ఓకే, దట్ వాజ్ అన్ ఈజీ వన్. ఐ హోప్ యూ ఆల్ ఆన్సర్డ్ దోస్ యూ హావ్ రిటన్ దిస్ ఎగ్జామ్. నెక్స్ట్, యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్క్విజిట్. ఏ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సినోనిమ్స్, యాంటనిమ్స్లో దీనికి యాంటనిమ్ కావాలి. అసలు ఎక్స్క్విజిట్ అంటేనే ఇది ఒక పాజిటివ్ వర్డ్. లుక్ ఎట్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ. ద ఆర్టిస్ట్ పెయింటింగ్ డిస్ప్లేడ్ ఎక్స్క్విజిట్ డీటెయిల్ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్. క్రాఫ్ట్స్మెన్షిప్ అంటే వాడి యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిందంటారు. తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్ అనుకుంటున్నా, ఐ డోంట్ నో. ఓకేనా? సో చాలా నైపుణ్యంగా, చాలా బ్యూటిఫుల్గా, అందంగా, నీట్గా చేశాడు అనమాట. డీటెయిల్డ్గా చేశాడు ఆ పెయింటింగ్ని. ఇదే మనకు పాజిటివ్ వర్డ్. యాంటనిమ్ అంటే ఏమవ్వాలి మనకు? నెగిటివ్ అవ్వాలి, ఆపోజిట్ కాబట్టి. ఇంటెన్స్ అంటే వెరీ సీరియస్. బ్యూటిఫుల్ ఈజ్ పాజిటివ్, తీసేయండి, మనకు పాజిటివ్ వద్దు. ఎలిగెంట్ అంటే సో బ్యూటిఫుల్. ఎలిగెంట్ అంటే చాలా హ్యూజ్. ఎలిగెంట్ అంటే అట్రాక్టివ్. ఇలాంటి మల్టిపుల్ మీనింగ్స్ వస్తాయి. ఇది కూడా సూపర్బ్ లేదా వైబ్రెంట్, కలర్ఫుల్ ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తాయి దానికి. సినోనిమ్ అదే, యాంటనిమ్ కాదు. సో ఇంటెన్సా, మోడరేటా? మోడరేట్ అంటేనేమో రెగ్యులర్ అనమాట, అంత డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్ పెయింటింగ్ లాగానే ఉంటుంది అని. ఏది మన ఊపిరి సినిమాలో వాడు వేస్తాడు కదా పెయింటింగ్, అలా పెయింటింగ్ అని అర్థం మోడరేట్ అంటే.
ఓకేనా. సో ఆన్సర్ ఇక్కడ ఏం రావాలి, థర్డ్ వన్. నెక్స్ట్ ఎలక్వెన్సీ, ఎలక్యూషన్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉంటాయి, మీ కాలేజ్లో ఐడియా ఉందా ఎప్పుడైనా? ఎలక్యూషన్ అంటే స్పీచ్ కాంపిటీషన్స్ అండి. సో ద స్పీకర్ డెలివర్డ్ అన్ ఎలక్వెంట్ స్పీచ్ దట్ మూడ్ ద ఆడియన్స్ టు టీయర్స్. ఎంత బాగా ఇచ్చాడంటే అతను ఆ స్పీచ్, ఆడియన్స్ దట్ మూడ్ ద ఆడియన్స్ టు టీయర్స్. మూవ్ అంటే పక్కకు జరిపిందని కాదు అక్కడ, దాని అర్థం మూవింగ్ సంబడి అంటే వాళ్ళు ఫీల్ అయ్యేలా చేసింది అన్నట్లు. ఓకే, దీని అర్థం అది. సో అంత బాగా ఇచ్చాడు అని అర్థం. సో ఇప్పుడు ఇది పాజిటివా నెగిటివా వర్డ్ ఎలక్వెన్స్ అంటే? ఇప్పుడు మరి పాజిటివ్ వర్డ్, సార్ ఏడిపించింది కదా నెగిటివ్ అంటారేమో, అది మోటివేట్ చేయడం పాజిటివ్ వర్డ్. సెన్నేమ్ కూడా ఏముండాలి, పాజిటివ్ ఉండాలి. ఆర్టికులేట్ అంటే చెప్పడం, ఇన్ఆర్టికులేట్ అంటే చెప్పకుండా ఉండడం, ఇది నెగిటివ్ అవుతుంది. ఆర్డినరీ అంటే కామన్, నాట్ రెలవెంట్ వర్డ్. డీసెంట్ అంటే పాజిటివ్, ఇండీసెంట్ కూడా నెగిటివే. రిమైనింగ్ ఏముందండి, ఓన్లీ ఫ్లూయెంట్. ఈజీ వర్డ్స్ ఉన్నాయి, అంత హార్డ్ అయితే ఏం లేవు, మీరు అట్లా నార్మల్గా చదివినా సరే వచ్చే వర్డ్స్ ఇవి. ఓకేనా. సరే, నెక్స్ట్ వన్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు. 4 వర్డ్స్ ఉన్నాయి. ఒకటి రిగార్డ్లెస్, ఇంకొకటి వెదర్, ఇంకొకటి డిసైడెడ్, ఇంకొకటి పిక్నిక్. పిక్నిక్ అయితే కరెక్టే కదండి, ఇది మనం చిన్నప్పటి నుండి తెలిసిన వర్డ్. PICNIC, ఇంక ఇది కూడా తెలియకపోతే మనం ఏం చేయలేము. తర్వాత DECIDED, డిసైడెడ్, అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి ఇక్కడ, వెదర్, WEATHER. ఈ వెదర్ అంటే ఏంటి? ఇది క్లైమేట్ గురించి మాట్లాడేది. మనకి ఇంకొక వెదర్ కూడా ఉంటుందండి, ఏంటది? WHETHER. ఈ వెదర్ వేరే. ఈ వెదర్ ఏం చూపిస్తుందంటే డౌట్ఫుల్ అనమాట. దిస్ ఆర్ దట్, చాయిసెస్ బిట్వీన్ 2 అనమాట. వెదర్ హీ విల్ గో ఆర్ నాట్, ఇలా వెళ్తాడా లేదా, చాయిసెస్ చెప్తుంది. సో రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ వీ డిసైడెడ్ టు హ్యావ్ పిక్నిక్ ఎట్ ద పార్క్. అంటే వాతావరణం ఎలా ఉన్నా సరే మేము పిక్నిక్ వెళ్తామని అర్థం. సో ఈ వెదర్ అయితే కాదు కదా, ఇది కరెక్టే. తర్వాత ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ వర్డ్ రిగార్డ్లెస్, LESS మనకు ఉండాల్సింది. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కమ్స్ విత్ ద ఫస్ట్ వన్. ఈజీ ఆన్సర్. నెక్స్ట్ అగైన్ అనదర్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, అథ్లీట్. పర్ఫార్మ్డ్, అబ్సల్యూట్లీ ఫైన్. పర్ఫార్మ్డ్ ఈ వర్డ్ అందరికి తెలియాల్సిందే. పర్ఫార్మ్, పర్ఫార్మ్డ్ అంతే. ఎక్సెప్షన్ ఉందా ఈ వర్డ్, ఎక్సెప్షనల్లీ. ఎక్సెప్షన్ ఈజ్ నౌన్ ఫార్మ్, ఎక్సెప్షనల్లీ అంటే యాడ్వర్బ్. స్పెల్లింగ్ కూడా కరెక్టే అండి. తర్వాత ఇంకోటి ఏంటి, కాంపిటీషన్, ఇది కూడా మనకు తెలిసిన వర్డే. సో రిమైనింగ్ ఏం వర్డ్ ఉంది ఇక్కడ, ఓన్లీ అథ్లీట్. ఏం రావాలి అక్కడ, ATHLETE, అథ్లీట్ అని అంటాము. ఇక్కడ మనకు ఈ మిస్ అవుతుంది అథ్లీట్కి, రైట్. నెక్స్ట్ హోమోఫోన్ వర్డ్స్ అడిగారు, చాలా ఈజీ ఇవి కూడా. ఐ డాష్ ఏ డెలిషియస్ కేక్ ఫర్ డెజర్ట్. నేను డెజర్ట్ సెక్షన్లో ఒక డెలిషియస్ కేక్ తిన్నానని వర్డ్ రావాలి. 8 అంటే ఇది నెంబర్, ఎట్ అంటే ఇది ప్రిపోజిషన్, ఎయిడ్ అంటే హెల్ప్. మన ఆన్సర్ ఏంటి, ఓన్లీ తినడం అంటే ఓన్లీ 8 కదా, ఆన్సర్ ఈస్ 2. అది 8, ఇది 8, ఇది ఎట్, ఇది ఎయిడ్. ఓకే, సో డిఫరెన్సెస్ ఈజీగా ఉన్నాయి, అంత ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్, ద యారిడ్ డాష్ స్ట్రెచ్డ్ ఎండ్లెస్లీ బిఫోర్ అస్, their barren expense reflecting the harshness of nature's unforgiving temperament. సో సెంటెన్స్ ఇక్కడ చాలా పెద్దగా ఉంది, బట్ అంత అవసరం లేదు. జస్ట్ ఇక్కడ వరకు నేను కట్ షార్ట్ చేసి చెప్తాను చూడండి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్ ఏంటి, ప్లేన్స్. ప్లేన్స్ అని అంటే మనకు ఫ్లైట్స్ అని తెలుసు, అది తెలుసు కదా. తర్వాత ప్లాన్స్ అంటే కూడా మీకు తెలుసు కదా, ప్లాన్ చేయడం అని అంటాము. ఓకేనా. తర్వాత ఇంకోటి ఏంటి, PLAINS అని అన్నారు, ఇది కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఏంటి అని అంటే PANES. పెయిన్ అంటే మీకు విండో పెయిన్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? విండో పెయిన్ అని ఎప్పుడైనా విన్నారా? విండో పెయిన్ అంటే విండో అద్దం గాజు ఉంటుంది కదా, గ్లాస్ని మనం విండో పెయిన్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నారంటే, యారిడ్ అంటే అక్కడ డ్రైగా ఉండి అంత ఎండ్లెస్గా ఉన్నదాన్ని మనము దిస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ద ల్యాండ్స్కేప్ అంటే ఎక్కువ చెట్లు అవన్నీ ఉంటాయి. బట్ ఈ ప్లేన్స్ అంటే ఏంటంటే చెట్లు ఎక్కువ లేకుండా బీడు భూముల్లాగా అంట, సింపుల్గా చెప్పాలంటే. దాన్నే మనం ఏమంటామంటే ప్లేన్స్ అని అంటాం. ప్లేన్లు, ప్లాటూన్లు, ఈ వర్డ్స్ విన్నారా మీరు సోషల్ ఎప్పుడైనా? అవే వర్డ్స్. ఓకేనా. ఆ ప్లేన్స్ ఏంటంటే మొక్కలు నివసించిన ప్రదేశం, అది ఎక్కువగా గడ్డి భూముల్లాగా ఉంటాయి, బీడు భూముల్లాగా. దాన్ని ద యారిడ్ ప్లేన్స్ స్ట్రెచ్డ్ ఎండ్లెస్లీ బిఫోర్ అస్ అంటే మీకు నించొని ఉంటే అవి చాలా వైడ్గా ఇదంతా మొత్తం విస్తరించున్నాయని చెప్పడాన్ని మనము ప్లేన్స్ అని అంటాం, రైట్. ఓకే, so that was question number 150. So thank you so much for watching, and if you like the video, hit on the like button, and I hope you learned something new today from our videos. And if you're visiting our channel for the first time, don't forget to
subscribe, like, and also share to our channel. So your one like will motivate me so much to do another video. So thank you so much for watching this, guys. And please don't forget to send your question papers to Kiran's English Hub. I will give you the email on the screen, so you can send the video um, suggestions, or you can send the documents of question papers to that email. I will reply you in written, right? So thank you so much for watching. See you all in the next video.